నుంచి మనము చూస్తున్నాం. మనం ఈరోజు అంటే ఎవ్రీ వీక్ రైట్ ఈ విధంగా ఇక్కడ చేరి దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నామంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. అందుని బట్టి మనము గడిపే వరంగా ఉన్నాం. మనం ఈ లోకంలో చూసినట్లయితే ప్రేమ అనేది రైట్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ కదా అనే హ్యూమన్ బీయింగ్. ఆ ప్రేమ అనేది మన మీద ఎంతో ప్రభావితం చూపించేదిగా ఉంది. మనం పుట్టినప్పటి నుంచి మనం ఈ లోకం విడిచేంత వరకు ఏదో విధంగా ప్రేమను అనుభవించే వరంగా ఉన్నాం కదా. ఈ లోకంలో చూసినట్లయితే ప్రేమ ఇట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ సో మెనీ పీపుల్. ఉదాహరణకి ఇన్ 1936 రైట్ ఎడ్వర్డ్ ద ఎయిత్ అనే రాజు, ఆయన యునైటెడ్ కింగ్డమ్ యొక్క రాజు. ఆయన ఏం చేశాడంటే ఒక సామాన్యమైన స్త్రీని ప్రేమించినాడు. షీఈ్ అన్ అమెరికన్. అయితే ఆ రోజులలో రాజుగా ఉన్నవాడు సామాన్యులను పెళ్లి చేసుకోకూడదని ఒక నియమం ఉండేది. దాన్ని బట్టి ఆయన ఏమన్నాడంటే నాకు ఈ రాజ్యం ఏమొద్దు నాకు ప్రేమనే ముఖ్యం అని ఆయన ఏం చేసినాడు, తన రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నవాడుగా ఉన్నాడు. ఇన్ 2021 ఎంపరర్ జపనీస్ ఎంపరర్ ఆయన నీస్ ఆమె ఏం చేసిందంటే ఆమె కూడా ఒక సామాన్య వ్యక్తిని ప్రేమించింది. కాలేజీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించింది. అయితే ఆ యొక్క దేశం యొక్క నిబంధన ఏంటంటే రాజరికంలో ఉన్నవారు రైట్ రాయల్ స్టేటస్ ఉన్నవారు సామాన్యులను పెళ్లి చేసుకోకూడదని ఒక నిబంధన ఉందన్నమాట. సో అయితే ఆమె ఏం చేసిందంటే నాకు అతను ముఖ్యం రైట్ నాకు నా ప్రేమ ముఖ్యం అని ఏం చేసింది, ఆమె తన యొక్క రాయల్ స్టేటస్ని కూడా తీసి పక్కన పెట్టి ఆయనని పెళ్లి చేసుకుంది. ఈ విధంగా ఈ లోకంలో మనం చూసినట్లయితే ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ రైట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సామాన్యులుగా ఉన్నవారు కూడా చాలామంది ఏం చేస్తున్నారు రైట్, చాలామంది కూడా వారి జీవితంలో ప్రేమను బట్టి కొంతమంది వాళ్ళ ప్రాణాలు ఇచ్చిన వారుగా ఉన్నారు, కొంతమంది ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు రైట్. అది ప్రేమ యొక్క ప్రభావం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నా యొక్క ప్రేమ ఏంటిదో మీరు తెలుసుకొని నా యొక్క ప్రేమలో మీరు నడిచినట్లయితే అది మీకు మేలుకరం, మీకు దీవెనకరం, మీకు మంచిది అని చెప్పినవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే మన తెలుగు భాషలో లేకుంటే తెలుగులో ఆర్ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే లవ్ ప్రేమ అనే దానికి దెర్ ఆర్ నో డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ మీనింగ్స్ రైట్, ఎవ్రీథింగ్ రైట్ ఇట్స్ అ సేమ్ వర్డ్ లవ్ లేకుంటే ప్రేమ. అదే గ్రీకు భాషలో మనం చూసినట్లయితే బేస్డ్ ఆన్ ద కైండ్ ఆఫ్ లవ్ ఇట్ హ్యాస్ ఎ వర్డ్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోస్ అనే మాట ఉంది గ్రీక్లో. ఈరోస్ అంటే అది ఇట్స్ ఏ రొమాంటిక్ లవ్, ఇట్స్ ఏ ఫిజికల్ అట్రాక్షన్ ఆర్ ఇట్స్ ఏ మ్యారిటల్ లవ్ రైట్. దట్ కైండ్ ఆఫ్ లవ్ రైట్, దట్ ఈస్ కాల్డ్ ఈరోస్. తర్వాత ఫీలియో లవ్ అని ఉంది. ఫీలియో లవ్ అంటే బ్రదర్లీ లవ్ ఆర్ సిస్టర్లీ లవ్, సహోదరిల ప్రేమ రైట్. మనము చర్చిగా ఉన్నప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, బ్రదర్ పీటర్ లేకుంటే బ్రదర్ రాజు అని అంటాం రైట్, అంటే సహోదరుడా అని అనిపిస్తాం, లేకుంటే సిస్టర్ అని పేరు పెట్టే దానికి ముందు సిస్టర్ అని సంబోధిస్తాం. అంటే వారికి మనం ఏం చూస్తున్నామంటే సహోదరి ప్రేమ మనము వారికి కనపరిచే వరంగా ఉన్నాం రైట్. అదే చర్చ్ దేవుడు కూడా అదే అంటున్నాడు, మీరందరూ కూడా ఒక సహోదరులాగా ఉండాలి అని అంటున్నాడు అన్నమాట. అందుకే మనం ఏం చేస్తామంటే సిస్టర్ బ్రదర్ అని చెప్పి వారిని సంబోధించే వరంగా ఉంటాం. సో ఆ ప్రేమ ఏంటిదంటే అది ఫీలియర్ లవ్, బ్రదర్లీ లవ్ అని అర్థం రైట్. బయట కూడా రైట్ వీ హ్యావ్ కామ్రేడరీ ఆర్ బ్రదర్లీ లవ్ చూపించినట్లయితే అది ఫీలియో లవ్ అని అంటారు. ఇంకొక ప్రేమ ఉంది స్టార్గే అని ఇంకొక మాట ఉంది. స్టార్గే అంటే అది కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ రైట్, తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఉన్నట్టు ప్రేమ, పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమ, లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేకుంటే యాజ్ అ గ్రూప్ యాజ్ అ హోల్ కుటుంబాన్ని ఏమంటారంటే అది స్టార్గే లవ్ అని అంటారు. అయితే అగాపే ప్రేమ అని ఇంకోటి ఉంది. అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ, దేవుడు చూపించినటువంటి ప్రేమ. అగాపే ప్రేమ అది ఎంతో గొప్పమైనది. ఈ యొక్క అన్ని ప్రేమల కన్నా అది ఎంతో భిన్నమైన ప్రేమ, అది ఎంతో ఎత్తైన ప్రేమ, అది అసలైన ప్రేమ. ఆ ప్రేమని మనము రుచి చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ ప్రేమ ఏంటంటే ఇట్స్ ఎ రియల్ లవ్, ఇట్స్ ఎ ప్రాక్టికల్ లవ్, ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఇమోషన్స్ రైట్, ఇమోషనల్ లవ్ కాదు రైట్. చాలాసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ దే బికమ్ సో ఇమోషనల్ రైట్, అండ్ దెన్ వెన్ థింగ్స్ చేంజ్ they become serious కదా.
సో అయితే దేవుని ప్రేమ ఎటువంటిదంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్ లవ్, ఇట్స్ ఎ ఇట్స్ ఎ రియల్ లవ్, రైట్. అందుకే యోహాను సువార్త 3:15 ఏముంటుంది, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్, రైట్, హిజ్ ఓన్లీ బిగాటన్ సన్, హూసోవర్ బిలీవెత్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, రైట్. అగాపే ప్రేమ అది ఇచ్చే ప్రేమ, రైట్. అది ఎప్పుడు కూడా పుచ్చుకునే ప్రేమ కాదు, ఎప్పుడు కూడా ఆశించే ప్రేమ కాదు, ఆ ప్రేమ ఇచ్చే ప్రేమ. సో అది అగాపే ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ. అందుకే గాడ్ సో లవ్డ్ దట్ హీ గేవ్, ఆయన తన కుమారుని మన గురించి ఇచ్చిన వాడుగా ఉన్నాడు, రైట్. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇంకా జాన్ చాప్టర్ 15:13 ఏముంటుంది, గ్రేటర్ లవ్ హ్యాత్ నో మ్యాన్ దెన్ దిస్ దట్ ఎ మ్యాన్ గేవ్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్. సో తన స్నేహితుని గురించి ప్రాణం పెట్టువంత గొప్ప ప్రేమ ఇంకొకటి లేదు అని చెప్తున్నారు అనమాట. అయితే యేసు ప్రభు మనల్ని ప్రేమించి తనని ప్రాణం పెట్టినాడు, రైట్. అటువంటి గొప్ప ప్రేమ అది అగాపే లవ్, రైట్. అది ఇంకా శాశ్వతమైన ప్రేమ అని కూడా రాయబడింది. జెర్మియా చాప్టర్ 31:3 ఏముంటుందంటే, ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రాయబడింది అనమాట. అంటే మనం అనుకోవచ్చు శాశ్వతమైన ప్రేమ ఎట్లా అవుతుంది, రైట్. మనము ఈ లోకంలో సర్టెన్ పాయింట్లో మనం పుడతాం, రైట్. సర్టెన్ పాయింట్ తర్వాత మనుషులు చనిపోతారు, రైట్. వీ హ్యావ్ ఎ లిమిటెడ్ టైం. అయితే హౌ కెన్ ఇట్ బీ ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ ఏ విధంగా అవుతుంది అని కూడా అనుకోవచ్చు కదా. అయితే దేవుడు ఏమంటున్నాడు, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, అంటే మనం పుట్టినప్పుడు, మనకన్నా పుట్టక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నవాడుగా ఉన్నాడు. అందుకే ఆ యొక్క ప్రేమ మనం పుట్టినప్పటి నుంచి స్టార్ట్ కాలేదు, కానీ దానికన్నా ముందుగానే ఆ ప్రేమ స్టార్ట్ అయింది. అదేంటిదో మనం చూద్దాం. అంతేకాకుండా బైబిల్లో ఏముంటుందంటే, ఒక వ్యక్తి ఈ లోకము విడిచిపెట్టి పోయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క అంతం అది కాదు, రైట్. దెర్ ఈస్ అ లైఫ్ బియాండ్ ద గ్రేవ్, రైట్. మరణించిన తర్వాత ఒక జీవం ఉంది అని బైబిల్ చెప్పబడుతుంది అనమాట. అందుకే మనిషి యొక్క జీవితం ఇక్కడ పుట్టుకతో ఇక్కడ చనిపోతుందో కాదు, కానీ చనిపోయిన తర్వాత కూడా అది నిత్యత్వంలోకి ఉంటుందనేసి బైబిల్ చెప్తుంది అనమాట. అందుకే దేవుడు ఏమంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని బైబిల్ చెప్తా ఉందన్నమాట. సో ఇంత గొప్ప ప్రేమ, రైట్, ఇటువంటి శాశ్వతమైన ప్రేమ, గొప్ప ప్రేమ, ఇచ్చే ప్రేమ, రైట్. అటువంటి ప్రేమ ఏంటిదో మనము దేవుడు మనల్ని అర్థం చేసుకోవాలని కోరుచున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, మనకి పిల్లలు పుట్టినప్పుడు, రైట్, చిన్నగా ఉన్నప్పుడు వారి గురించి ఎంతో చేస్తాం కదా. వారికి రాత్రిలో నిద్రపోకపోతే లేకుంటే జ్వరం వస్తే వారి గురించి మనం వేచి ఉండి, రైట్, ఇంకా వాళ్ళకి ఎన్నో సేవలు చేస్తాం. వి మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఇన్ దేర్ లైఫ్, రైట్. అది ఇచ్చే ప్రేమ. అయితే బైబిల్ ఏమంటుందంటే, దానికన్నా ఎంతో గొప్పమైన ప్రేమ దేవుని యొక్క ప్రేమ, అది ఇచ్చే ప్రేమ. సో ఈ ప్రేమని నువ్వు నేను అర్థం చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏముంటుంది, దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణ అగునట్లు, అంటే దేవుని ప్రేమలో మనం పరిపూర్ణ అగునట్లు ప్రేమ యందు వేరిపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడి దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, అది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, రైట్. మనకి అర్థం కాని ప్రేమ. ఈ లోకంలో ఉన్న డిఫరెంట్ లవ్స్ గురించి మనం చూస్తాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్స్, అవన్నీ కూడా మనము ఒక విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుని ప్రేమ అది జ్ఞానానికి మించిన ప్రేమ, రైట్. అది మనం ఎక్స్పీరియన్స్ అవుతేనే కానీ అటువంటి ప్రేమని మనం ఇతరులకి చూపించలేం. సో అటువంటి ప్రేమ నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, రైట్. సో యాజ్ వి స్టార్ట్ దిస్ న్యూ ఇయర్, రైట్, న్యూ ఇయర్ ఇన్ అవర్ చర్చ్ లైఫ్, రైట్, I want to make sure, or I want to at least bring to your notice, రైట్. దేవుని యొక్క ప్రేమ ఏంటిదో మనము మరలా తెలుసుకొని, తెలియకపోతే మరలా తెలుసుకొని, తెలిస్తే మరలా దాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ ప్రేమ మనము రుచి చూసిన వారమై ఆ ప్రేమలో మనం స్థిరపడి ఆ ప్రేమ ఏంటిదో ఎరిగి ఆ ప్రేమలో జీవించి ఆ ప్రేమని ఇతరులకి పంచిపెట్టాలనేది నా యొక్క ఆశ. సో అందుకే మనము ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనము చూస్తున్నాం. అయితే దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుడు 4 విషయాలు చెప్తున్నాడు. దేవుని ప్రేమని అర్థం చేసుకోవాలంటే 4 విషయాలు. ఏమంటున్నాడు, దేవుడి ప్రేమలో లోతు ఉందంట, వెడల్పు ఉంది, ఎత్తు ఉంది, పొడవు ఉంది, రైట్. ఆ 4 విషయాలు మనం చూస్తున్నాం. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ 4 డైరెక్షన్స్ కదా, ఇట్స్ 4 డైమెన్షన్స్, రైట్, ఆఫ్ గాడ్స్ లవ్. ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా సులువు, రైట్. ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ లైక్ న్యూస్ అంటే ఏంటి, నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్, రైట్.
అదేవిధంగా దేవుని ప్రేమ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఆ విధంగా ఎత్తుంది, లోతుంది, వెడల్పు ఉంది, పొడవు ఉంది. సో ఇట్స్ వెరీ ఈజీ టు రిమెంబర్, అండ్ నాట్ ఓన్లీ టు రిమెంబర్ బట్ వీ నీడ్ టు అప్లై ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దాన్ని అనుభవించుకోవాలి, అప్పుడే మనకి అది దీవెనకరం. రైట్, గాడ్ డిడ్ సో మచ్, రైట్. సో హీ వాంట్స్ అస్ టు అండర్స్టాండ్ దిస్ లవ్. అయితే దేవుని ప్రేమను మనం చూద్దాం. దేవుని ప్రేమలో ఏముందంట, ఫస్ట్ లోతు ఉంది. రైట్, దేవుని ప్రేమలో లోతు ఉంది. లోతు అంటే ఏంటిది మనము చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 చదువుదాం. ఎవరైనా చదవండి. 4-5 తెలుగులో. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. సో మనం ఎట్లా ఉన్నామంట, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు. రైట్, అదే చాప్టర్ 2:1 ఏముంటుందంటే, మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. రైట్, ఏముంటుంది ఇక్కడ, మన అపరాధముల చేత మన పాపం చేత చచ్చిన వారమై ఉన్నారంట. లోకస్తులందరూ కూడా ఈ విధంగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. చచ్చిన వారు అంటే చనిపోవడం అంటే ఏంటిది? చనిపోవడం అంటే ఏంటిది? ఉదాహరణకి చనిపోవడం అంటే మన శరీరము, రైట్, మన ఆత్మ. సో బైబిల్ ఏమని చెప్తుందంటే, మనము వీఆర్ మేడప్ ఆఫ్ త్రీ కాంపోనెంట్స్. 3 విషయాల్లో మనము ఉన్నాం. రైట్, చూడండి, ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 verse 23 చదువుదాం. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5:23 తర్వాత ఇక్కడికి వద్దాం. మనం ఏమై ఉన్నాము, రైట్, మానవుడు ఏమై ఉన్నాడో మనం చూస్తాం అక్కడ. తెలుగులో చదువుదాం. 5:23 5:23. దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఇక్కడ ఏం చూస్తున్నాం? శరీరము, ఆత్మ, జీవం లేకపోతే ప్రాణం. రైట్, దిస్ ఈజ్ హౌ వీఆర్ మేడ్. సో వీఆర్ మేడ్, సో వీ హ్యావ్ అ బాడీ, వీ హ్యావ్ ఎ స్పిరిట్ అండ్ వీ హ్యావ్ ఎ సోల్. సో బాడీ అంటే ఏంటిది? బాడీ అంటే నాట్ ఓన్లీ ద అవుట్వర్డ్ అపియరెన్స్, రైట్, నాట్ ఓన్లీ ద అవుట్వర్డ్ అపియరెన్స్ బట్ అవర్ సెల్ఫ్, రైట్. అది మన బాడీ, రైట్, వేర్ వీ సీ, రైట్, వేర్ వీ హ్యావ్ క్లోత్స్ అండ్ అపియరెన్స్, రైట్. అది మన బాడీ, శరీరం. సో మనం చనిపోయినప్పుడు ఈ శరీరం ఒకటే మిగులుతుంది, రైట్. అండ్ దెన్ దాన్ని మనం ఏం చేస్తారు, మనుషులు దానిని బరీ చేస్తారు, పూడ్చిపెడతారు, రైట్, ఆర్ క్రిమేట్ చేస్తారు, రైట్. అయితే నాట్ ఓన్లీ బాడీ, వీ హ్యావ్ అ సోల్. సోల్ అంటే ఏంటిదంటే మనం ఏమై ఉన్నామో, రైట్, ఆ విషయం, రైట్. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు మనం ఏమంటారు, ఈ వ్యక్తి చాలా మంచివాడు అంటాం, రైట్. అంటే ఆయన బయట అపియరెన్స్ కాదు కాబట్టి ఆ వ్యక్తి ఎటువంటి వాడో కాబట్టి ఆ వ్యక్తి గురించి మనం చెప్తాం. ఈ వ్యక్తి చాలా అబద్ధాలు చెప్తాడు అని అబద్ధాలు చెప్పేవాడు అనుకోండి, ఏమంటాం? అది అతని నేచర్ అంటే ఏమంటాం? ఈ వ్యక్తి అబద్ధాలు చెప్పేవాడు అని అంటాం. అంటే నాట్ బికాస్ ఆఫ్ హిస్ అవుట్వర్డ్ అపియరెన్స్, బికాస్ ఆఫ్ హిజ్ నేచర్, హిజ్ ఇన్బిల్ట్ క్యారెక్టర్, రైట్. ఆ విధంగా ఉంది కాబట్టి ఆ విధంగా చెప్తాం. ఈ వ్యక్తి బాగా దానాలు చేస్తాడు, రైట్. ఈ వ్యక్తి బాగా సహాయం చేస్తాడు, లేకుంటే ఈ వ్యక్తి ఎప్పుడు సత్యమే పలుకుతాడు, రైట్. నాట్ బికాస్ ఆఫ్ అవుట్వర్డ్ అపియరెన్స్, రైట్, బట్ బికాస్ ఆఫ్ హిజ్ నేచర్, రైట్. సో దట్ ఈస్ హిజ్ సోల్. తను ఏమై ఉన్నాడో అది, రైట్. ఇంకోటి స్పిరిట్ అంటే ఏంటి? స్పిరిట్ అంటే అది దేవునితోని మనల్ని కలిపేది, రైట్, దేవునితోని మనము జతపరిచేది, అది స్పిరిట్ అనమాట. సో ఈ విధంగా మనిషి 3 కాంపోనెంట్స్తో ఉన్నవాడు, రైట్. ఒకటేమో బాడీ, ఇంకోటి సోల్, ఇంకోటి స్పిరిట్. సో ఈ వ్యక్తి చచ్చినవాడు అంటే ఏంటంటే చచ్చినవాడు, ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్, రైట్. ఇప్పుడు ఇంట్లో గొడవలైందనుకోండి, ఒక అమ్మాయి లేకుంటే ఒక అబ్బాయి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళతో పెళ్లి చేసుకుంది అనుకోండి, రైట్. సో మన ఇండియన్ కాంటెక్స్లో ఏం చేస్తారు, నువ్వు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇంకా నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు, రైట్, నువ్వు చచ్చిన వ్యక్తివే అని అంటారు, రైట్. కాకపోతే కొన్ని విషయాల్లో ఆస్తుల దగ్గర గొడవలు అవుతాయి, ఇంకా నువ్వు మాకు చనిపోయిన వ్యక్తివే, ఇంకా నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటారు. అంటే చనిపోవడం అంటే అక్కడ ఏం చూస్తున్నాం, ఆ వ్యక్తి బతికే ఉన్నాడు కానీ,
రైట్. ఆ వ్యక్తికి ఇతరులకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి మాటలు లేవు, రైట్. వాళ్ళు ఇంకా ఇద్దరు కూడా వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు, రైట్. అది అది ఈ లోకంలో మనము చనిపోవడం, మీరు చనిపోయారు నాకు అన్న స్థితిలో మనము మాట్లాడుతూ ఉంటాం, రైట్. ఆ కాంటెక్స్లో మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఆ వ్యక్తి నిజంగా చనిపోయిన వ్యక్తి కాదు. అయితే ఇక్కడ మీ అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉన్నారు అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు శారీరకంగా ఇంకా బతికున్నప్పటికీ మీ యొక్క పాపాల చేత, అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే మొదటగా ఆదాము అవ్వను సృష్టించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, దేవునికి విరుద్ధంగా వాళ్ళు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, వారు మీకు నాకు విరోధంగా ఉన్నారు కాబట్టి నా ఎదుట మీరు పాపం చేసినారు, తప్పుదనం చేసినారు అని చెప్పబడింది అనమాట. దేవుడు చెప్పినాడు. అయితే బైబిల్ నియమం ప్రకారం ఏముంటుంది, ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్, రైట్. వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్ అంటే పాపం యొక్క వచ్చే జీతం ఏంటి, మరణం. అది దేవుని యొక్క లా. అయితే ఎప్పుడైతే వారు ఆ విధంగా పాపం చేసినారో వారు ఏం చేసినారు, దేవుని దృష్టిలో చనిపోయిన వారుగా ఉన్నారు. అంటే వారి యొక్క ఆ యొక్క ఆత్మ అప్పటి వరకు దేవునితో సమానంగా ఉంది, రైట్. మొదట ఆదాము అవ్వని మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు తన రూపమందు ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత వాళ్ళని పవిత్రులుగా చేసినాడు, వాళ్ళు ఎటువంటి పాపం లేదు. అయితే దేవుడు పరిశుద్ధుడు, రైట్. ఎప్పుడైతే వారి ఇద్దరి మధ్య ఆ సంబంధం కలిగి ఉంది, అయితే దేవుడు రోజు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసినారో మరి ఏమైంది, ఆ యొక్క రిలేషన్షిప్ వాళ్ళకి తెగిపోయింది, రైట్. సో అక్కడ ఉన్నట్టు ఆత్మ సంబంధమైన రిలేషన్షిప్ తెగిపోయిన వాడుగా ఉన్నారు. సో దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బికాస్ ఆఫ్ ద సిన్ దట్ ఆడమ్ డిడ్. అయితే మనము ఆదాం నుంచి వచ్చినాం కాబట్టి ఆ పాప నియమాన్ని మనము ఇన్హెరిట్ చేసాం కదా, ఆదాము నుంచే కాదు, రైట్. మనము కూడా మనం చేసే తప్పుదాలను బట్టి మనము పాపం చేసిన వారంగా ఉన్నాం. ఈ విధంగా మనము దేవునికి మనకి ఎటువంటి సంబంధం లేని స్థితిలో ఉన్నాం, మనం ఆత్మీయంగా చచ్చిన వారంగా ఉన్నాం. సో ఆ విషయాలు ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఆత్మీయంగా చచ్చినవారు, మీ పాపాల చేత అపరాధముల చేత చచ్చినవారు. అంటే దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్, రైట్. మనుషుడు, రైట్, అన్ని రిలీజియన్స్లో మనం చూసినట్లయితే దేవుడి దగ్గరికి వెళ్తారు, రైట్. ఆర్ ద టెంపుల్స్ ఆర్ చర్చెస్ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ మాస్, దే గో దేర్, దే స్పెండ్ సమ్ టైమ్, దే టెల్ ఆర్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, బట్ ఓన్లీ వన్ వే, దెర్ ఈజ్ నో అదర్ వే, రైట్. మీకు తెలుసో లేదో ఒక పాత టైంలో, మేబీ మీరు ఇంకా అప్పుడు పుట్టలేదేమో, దెర్ ఈజ్ అ వన్ వే ఫోన్స్. అక్కడి నుంచి ఫోన్ చేస్తేనే మనం మాట్లాడగలుగుతాం, ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే చేయలేదు, రైట్. ఆ విధంగా ఉన్నది మన జీవితం, రైట్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు చనిపోవడం ద్వారా ఏమైంది, ఆ రిలేషన్షిప్ అక్కడ కట్ అయింది, రైట్. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్. సో మనం వెళ్ళి దేవుడి దగ్గరికి ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్ని చేసినా అసైడ్ నుంచి మనకి ఏమైనా వచ్చిందా, ఓ నువ్వు మంచివాడివి, నీ తప్పులు క్షమించాను, నీ పాపాలు క్షమించానని ఎప్పుడైనా స్వరం వినపడలేదు, రైట్. బికాస్ there is a gap between man and God. God is a holy God and we as a human beings we are not right with God, right. ఒక మేనేజర్స్ కాన్ఫరెన్స్ అవుతుంది అనుకోండి, మీరు మేనేజర్ కాదనుకోండి, రైట్. మీరు వెళ్ళగలుగుతారా అక్కడికి? వెళ్ళలేరు కదా. ఎందుకంటే యూ నీడ్ టు బీ క్వాలిఫైడ్ టు బీ ఎ మేనేజర్, టు బీ పార్ట్ ఆఫ్ మేనేజర్స్ కాన్ఫరెన్స్. అయితే మనము అటువంటి అర్హత లేదు కాబట్టి మనము అక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఈ వ్యక్తి ఏమైంది, దేవునికి ఆయన దూరంగా అయిపోయినాడు కాబట్టి ఆయన ఎట్లా స్థితిలో ఉంది, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నవాడుగా ఉన్నాడు, రైట్. సో మనం ఈ లోకంలో చనిపోతే ఏం చేస్తాం, భూస్థాపన చేస్తాం, లేకుంటే క్రిమేట్ చేస్తాం కదా. సో అటువంటి స్థితిలో మనం ఆత్మీయ స్థితిలో ఉన్నవారంగా ఉన్నాం. సో మానవుడు ఏం చేస్తున్నాడో అనేక విధాలుగా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఎట్లయినా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే దేవుడు ఉన్నతమైన వాడు, మనిషి ఎంతో తక్కువ వాడు కదా. మనిషి ఆయన 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 ఆత్మీయ స్థితిలో చనిపోయిన వాడుగా ఉన్నాడు. చనిపోయిన వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారా? ఏమీ చేయలేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, తాను ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు ఎంత అని చూసినట్లయితే ఆయన ఆకాశంలో ఉన్నవాడు కదా, ఆయన సర్వ గ్లోరీ మహిమతోని ఉన్నవాడు, రైట్. అటువంటి దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు ఏం చేశాడంటే మానవులతోని వాళ్ళకి సాధ్యం కాదు, మానవులు తమకు తాను పరిశుద్ధులుగా కాలేరు, మానవులు తమకు తాము సరిగా చేసుకోలేరు అనేసి ఏం చేసినాడు, ఆయన పరలోకాన్ని వదిలిపెట్టేసి ఈ లోకంలోకి వచ్చి సామాన్య వ్యక్తిగా ఆయన జీవించి ఆయన ఏం చేసినాడు, శిలువలో ఆయన మరణించిన వాడిగా ఉన్నాడు, రైట్. శిలువలో ఆయన మరణించిన వాడిగా ఉన్నాడు. శిలువలో మరణించిన తర్వాత ఆయన ఏమైంది, ఆయన
భూస్థాపన చేయబడినాడు రైట్. సో హీ డైడ్ అండ్ దెన్ హీ వాజ్ బరీడ్. సో అటువంటి స్థితిలో ఏమైంది, నువ్వు నేను చనిపోతే మరలా తిరిగి లేవలేం రైట్. ఆత్మీయంగా చనిపోయిన వారంగా ఉన్నాము, శారీరకంగా కూడా మనం చనిపోతే మరలా తిరిగి రాలేం. అయితే మనల్ని బతికించడానికి యేసుప్రభు ఏం చేసినాడు, ఆయన శిలలో మరణించిన వాడిగా ఉన్నాడు. మరణించి ఆయన ఏం చేసినాడు, సమాధి చేయబడ్డాడు రైట్. ఇప్పుడు మరణం అనేది ఒకళ్ళ వశంలో ఉన్నది రైట్, ఒకళ్ళ వశంలో ఉన్నది. చూడండి హీబ్రూస్ చాప్టర్ 2 verse 14 ఎవరైనా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారయందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడి వాణ్ణి విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంతో పాలివాడైను. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, ఈ యొక్క మరణము ఎవరి ఆధీనంలో ఉంది, సాతానుడి యొక్క ఆధీనం, అపవాది యొక్క ఆధీనంలో ఉన్నది. అందుకే మనం ఎప్పుడైనా మరణించినప్పుడు ఏం చేస్తాం, మనకి ఆయనతో పోరాడే శక్తి లేదు కాబట్టి మనం మరణంలో ఉన్నప్పుడు మరణంలోనే ఉంటాం మనం రైట్. ఎప్పుడైనా చూసారా, ఎవరైనా విన్నారా, ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడని? తిరిగి లేవలేదు. ఎందుకంటే మనము సాతానుడి యొక్క వశంలో ఆ యొక్క మరణం ఉంది, దాన్ని మనము జయించలేము. అయితే ఆ యొక్క మరణాన్ని జయించడానికి యేసుప్రభు ఏం చేసినాడు, ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. ఈ లోకంలోకి వచ్చి ఆయన పరిశుద్ధ జీవితం జీవించి శిలువలో మరణించి ఆయన భూస్థాపన చెంది ఆయన ఏమైంది, ఆయన సాతానుని యొక్క ఆ మరణ స్థితిలోకి వెళ్ళినాడు రైట్. హీ వెంట్ ఇన్ టు ద డెత్ పిట్ రైట్. వెళ్ళేసి ఏం చేసినాడు, సాతానుని జయించినాడు, సాతానుని ఓడగొట్టి ఆయన ఏం చేస్తాడు, మరలా 3వ దినాన తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు రైట్. సో హీ డిఫీటెడ్ సేటన్ ఇన్ సేటన్స్ బ్యాటిల్ గ్రౌండ్ అండ్ దెన్ హీ కేమ్ విక్టోరియస్లీ. ఎందుకు ఆయన విక్టోరియస్గా వచ్చినాడు, ఆయన ఎందుకు వచ్చినాడు, ఎందుకంటే ఆయన దగ్గర మరణం కన్నా గొప్పమైన వెపన్ ఆయన దగ్గర ఉన్నది. అదేంటిది, అది మరణానికన్నా గొప్ప వెపన్ ఏంటిది, అది ఇట్స్ ఎ లైఫ్ కదా, లైఫ్. సో హీ హ్యాజ్ లైఫ్. అందుకే ఏముంటుంది యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఇన్ హిమ్ వాజ్ లైఫ్ వాజ్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అని రాయబడింది. ఆయనలో జీవం ఉంది. సో మరణానికన్నా గొప్ప వెపన్ ఏంటిది, లైఫ్. అండ్ దట్ జీసస్ హ్యాడ్. దట్స్ ద రీజన్ హీ వెంట్ ఇన్ టు ద డెత్ పిట్ అండ్ హీ డిఫీటెడ్ సేటన్ అండ్ హీ కేమ్ అవుట్ విక్టోరియస్లీ బికాజ్ హీ హ్యాస్ లైఫ్. సో ఈ లోకంలో మనం చూస్తాం కదా, ఇప్పుడు యుఎస్కి ఇట్ హ్యాస్ సో మెనీ వెపన్స్ రైట్. సో ఇట్స్ సో పవర్ఫుల్ రైట్, మిలిటరీ పరంగా చూసినట్లయితే. దట్స్ ద రీజన్ నో కంట్రీ వాంట్స్ టు ఫైట్ విత్ యుఎస్. ఎందుకంటే తెలుసు వాళ్ళకి, దే ఫైట్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ రైట్, దే ఆర్ గోయింగ్ టు లూజ్. సో కాబట్టి దే డోంట్ వాంట్ టు ఫైట్. అదేవిధంగా యేసు ప్రభుకి ఆ మరణాన్ని జయించే శక్తి ఉంది కాబట్టి యేసు ప్రభు ఏం చేసినాడు, వెళ్ళి సాతానుని ఓడించి ఆ మరణాన్ని గెలిచిన వాడుగా ఉన్నాడు. సో దట్స్ ద రీజన్. సో వెన్ వీ పుట్ ఫోర్త్ అవర్ ఫెయిత్ ఇన్ జీసస్ విల్ ఆల్సో బ్రాట్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. మనకి కూడా జీవాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు రైట్. సో దట్స్ వాట్ వీ సీ రైట్. ఆయన మనల్ని మరణం నుంచి మనం నమ్మినప్పుడు ఏంటంటే ఆ యొక్క మరణం స్థితిలో నుంచి మనల్ని లేపినాడు రైట్. మనల్ని ఆత్మీయంగా రివైవ్ చేసిన వాడుగా ఉన్నాడు, ఆత్మీయంగా మనల్ని సజీవుల లెక్కలో వచ్చిన వాడుగా ఉన్నాడు. నౌ వీ బికేమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో ఆయన లేచినప్పుడు ఏమైంది, ఒక విషయం చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ మాథ్యూ చాప్టర్ 27 verse 52 and 53. ఆయన 2000 సంవత్సరం ముందు ఆయన శిలువలో ఆయన చనిపోయినప్పుడు ఏమైందో అక్కడ ఆ విషయం చూద్దాం. మాథ్యూ చాప్టర్ 27 verses 52 and 53 చూద్దాం. సమాధులు తెరవబడింది, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇక్కడ ఏం చూస్తున్నాము, ఆయన తిరిగి లేచినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు ఏమవుతుందంట, అనేకులు ఆ సాతానుని ఓడించినాడు కాబట్టి ఆ మరణ బంధకాల్లో ఉన్న వారిని అనేకులు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ కూడా ఎంతోమంది లేచినారంట. ఆ రోజుల్లో లేచి అనేకులకి వారు ప్రత్యక్షమై పరలోక రాజ్యానికి వెళ్ళిన వారుగా ఉన్నారు. అయితే ఆ రోజులలో ఆయన వారిని లేపడమే కాకుండా ఈ రోజుల్లో కూడా ఒక వ్యక్తి యేసు ప్రభువునందు నిద్రించిన వ్యక్తి ఏముంటుంది బైబిల్లో, ఇన్ 2 Corinthians chapter 5 verse 18 ఏముంటుంది, verse 8లో ఏముంటుంది, absent in the body is to be
ప్రజెంట్ విత్ ద లార్డ్ కదా. మనము శరీరంలో చదవండి తెలుగులో అది. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 5 verse 8. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 5 verse 8. ఇట్లు దైవము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. యా, సో ఆబ్సెంట్ ఇన్ ద బాడీ, తెలుగు ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఈ యొక్క ఆబ్సెంట్ అదే ఈ దేహము వెళ్ళినప్పుడు, అంటే ఎప్పుడైతే వ్యక్తి చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాడంట, ప్రభు దగ్గరికి వెళ్ళేవాడుగా ఉంటాడు. సో ఇంకా ఎటువంటి మరణం లేదు, రైట్. ఈవెన్ దో when a person dies, his body is put in the grave, but his spirit, it goes to God, it will be with the God, right. And one day Jesus Christ is going to come. బైబిల్ ఏం చెప్తుంది, ఒక దినాన యేసు ప్రభు వస్తాడు, తర్వాత మనం కూడా వస్తాం, చనిపోయిన వారు వాళ్ళు కూడా వస్తారు. తర్వాత ఇక మహిమా శరీరాన్ని పొంది ఆయనతో పాటు యుగయుగంలో మనము ఆయనతో పాటు రాజ్యం చేస్తాము అని బైబిల్లో రాయబడింది అనమాట. సో దట్స్ వాట్, రైట్. సో వాట్ హీ డస్, సో ఆయన ప్రేమ ఎంత లోతైంది. ఆయన పరలోకం విడిచిపెట్టినాడు, ఈ లోకంలోకి వచ్చినాడు, సామాన్య వ్యక్తిగా ఉండి చనిపోయి ఆయన మరణంలోకి వెళ్ళినాడు. మరణంలోకి వెళ్ళి ఆ యొక్క మరణం ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి సాతానుడు జయించి అక్కడ అందరినీ కూడా ఆయన లేపిన వాడుగా ఉన్నాడు కదా. అందుకే గలేషియన్స్ చాప్టర్ 2 verse 20లో ఏముంటుంది, I am crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth with me, right. సో చదవండి 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. యా, ఇప్పుడు జీవించే మన జీవితం ఏంటంటే మనము ఆయన జీవితాన్ని మనం జీవిస్తున్నాం, రైట్. మరణంలో ఉన్న వారిని ఆయన తన జీవం ఇచ్చి లేపినాడు. ఇప్పుడు ఆయన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఒక దినాన ఆయనతో పాటు పరలోక రాజ్యంలో మనం యుగయుగంలో ఉండేవారంగా ఉన్నాం. సో దట్స్ హౌ డీప్ హిజ్ లవ్. సో ఇట్ కేమ్ ఫ్రమ్ హెవెన్, హీ కేమ్ టు ద ఎర్త్ అండ్ వెంట్ ఇన్ ద డెత్ పిట్, రైట్. మనం చచ్చిన వారంగా, ఆత్మీయంగా చచ్చిన వారంగా ఉన్న వారిని ఆయన లేపిన వాడుగా ఉన్నాడు. సో దట్స్ అ డెప్త్ ఆఫ్ హిస్ లవ్. అది దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, రైట్. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ యొక్క హైట్ ఏంటిదో చూద్దాం, ఎత్తు ఏంటిదో చూద్దాం. ఏమనుకుంటారు దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు? ఇట్ రీచెస్ హెవెన్, పరలోకాన్ని రీచ్ అయినది ఉన్నది. చూద్దాం ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 6. ఎవరైనా చదవండి. క్రీస్తు యేసునందు 6:2-6 ఎఫిషియన్స్ 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోవు యుగయుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. యా, సో అక్కడ 6 and 7 కలిసి ఉన్నాయి. అయితే క్రీస్తుతో పాటు మనల్ని లేపి ఆయన ఏం చేస్తున్నాడంట, మనల్ని పరలోకంలో కూర్చునబెట్టేవాడుగా ఉన్నాడు, రైట్. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరిస్తామో ఆయన మనల్ని మరణం నుంచి లేపి ఆయన ఏం చేస్తున్నాడు, పరలోకంలో మనల్ని కూర్చోబెట్టేవాడుగా ఉన్నాడు. ఇంకో వచనం చూద్దాం, ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 3. ఏమంటుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రిను దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకం విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను, రైట్. మనల్ని తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో కూర్చోబెట్టడం కాకుండా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు, రైట్. సో దట్స్ a height of his love. He took us from death pit and he lifted us into and he placed us into heaven, right. In Philippians chapter 3 verse 20 ఏముంటుంది, he made us heavenly citizens, right. పరలోకపు పౌరసత్వాన్ని మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. సో ఈ లోకంలో మనకు తెలుసు కదా, ఈ కంట్రీలో సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ రావాలంటేనే పెద్ద గగనం, రైట్. సిటిజన్షిప్ అంటే ఇంకా అది ఎప్పుడు వస్తుందో, రైట్. అది 10 years 20 years 30 years పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దాట్, రైట్. అయితే ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని అంగీకరిస్తామో బైబిల్ ఏమంటుంది, ఇమీడియట్లీ వీల్ బికమ్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యపు పౌరుషులు సిటిజన్గా మనము అయ్యేవరంగా ఉంటాం, రైట్. అంతేకాకుండా అనేక ప్రివిలేజెస్, రైట్. వన్ ఆఫ్ ద ప్రివిలేజ్ దట్ యూ గెట్ వెన్ యూ బికమ్ ద సిటిజన్ ఆఫ్ యూఎస్ ఈస్ టు గో అండ్ ఓట్. ఏ ప్రివిలేజ్ ఉన్నా లేకపోయినా ఓటింగ్ ప్రివిలేజ్ మాత్రం ఉంటుంది, రైట్. సో అయితే దేవుడు ఏమంటున్నాడంటే అనేక ప్రివిలేజెస్ నేను మీకు ఇచ్చేవాడుగా ఉంటాను. ఏమంటున్నాడు ఆయన మీకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను, రైట్.
సో వెన్ వీ యాక్సెప్ట్ క్రైస్ట్ ఏమవుతుంది, మన పాపాలని క్షమించబడి మనము మన పొజిషన్ దేవుడిలో ఏముంటుంది, పరిశుద్ధంగా చేసిన వాడుగా ఉంటాం. అందుకే మనము దేవుడిని ఏమని పిలుస్తున్నాం, ఇప్పుడు మనము దేవుడు అనట్లేం కానీ తండ్రి అని పిలుస్తున్నాం, తండ్రి అని సంభవిస్తున్నాం. ఎందుకంటే నౌ దెర్ ఇస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్, రైట్? ద స్పిరిట్ రివైవ్డ్ అండ్ వీఆర్ కనెక్టెడ్ విత్ గాడ్ అండ్ నౌ వీఆర్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అందుకే హీబ్రూస్ చాప్టర్ 10 verse 20లో ఏముంటుంది, వీ హ్యావ్ బోల్డ్నెస్ టు ఎంటర్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్ అండ్ టు కాల్ హిమ్ అబ్బా ఫాదర్. తండ్రి అని పిలుచుటకు మనకి ధైర్యంతో ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం ఆయనని అనేవారంగా ఉన్నాం, రైట్? ఇంతకుముందు అయితే ఆయన పవిత్రుడు, మనము అపవిత్రులుగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎవరైనా వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్తే ఏంటి ఆ వ్యక్తి పాపంతో ఉన్నట్లయితే వ్యక్తిని వెంటనే చనిపోయేవాడుగా ఉన్నాడు. కానీ అయితే ఇప్పుడు మన పాపాలన్నీ క్షమించబడ్డాయి, మనము దేవునితో మన పవిత్రులుగా చేయబడ్డాం. బైబిల్ ఏముంటుందంటే ఆయన మనకి సమానంగా చేసినాడు, రైట్? నౌ యూ బికేమ్ ఏ మేనేజర్, వీ కెన్ గో ఇన్ టు ద మేనేజర్స్ కాన్ఫరెన్స్ అండ్ సిట్ అండ్ బీ ఇన్ దట్ కాన్ఫరెన్స్, రైట్? అటువంటి సమానత్వాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు, మనల్ని పరిశుద్ధులను చేసి. అందుకే దెర్ ఇస్ అ రిలేషన్షిప్ నౌ, దెర్ ఇస్ అ రిలేషన్షిప్, రైట్? దెర్ ఇస్ అ రిలేషన్షిప్ అండ్ నౌ వీ కెన్ హ్యావ్ ఎ ఫెలోషిప్, రైట్? ఒక వైఫ్ అండ్ హస్బెండ్, రైట్? వన్స్ దే మ్యారీడ్ దెర్ ఇస్ ఇన్ రిలేషన్షిప్, రైట్? అండ్ దెన్ రైట్ త్రూ అవుట్ ద లైఫ్ దే హ్యావ్ ఎ ఫెలోషిప్. లైక్ పిల్లోడు పుట్టినప్పుడు ఏమవుతుంది, దెర్ ఇస్ అ రిలేషన్షిప్, అండ్ దెన్ రైట్ ద వే దట్ యూ బ్రింగ్ అప్, రైట్? దెర్ ఇస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ అ ఫాదర్ అండ్ సన్, బిట్వీన్ అ మదర్ అండ్ డాటర్, రైట్? ఆ విధంగా దేవుని పట్ల మనం కూడా అటువంటి రిలేషన్ ఫెలోషిప్ కలిగి ఉన్న వారంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రిలేషన్ ఒకటి మన మధ్య ఏర్పరచబడింది కాబట్టి మనము ఆ యొక్క ఫెలోషిప్ని కలిగి, ఆ సంబంధం కలిగి ఉన్న వారంగా ఉంటాం, రైట్? ఆ విధంగా మనల్ని చేసినట్టు. సో అది మనకి దేవుడిలో ఉన్నటువంటి ఆధిక్యత. ఇంకొక ఆధిక్యత ఏంటంటే మనము వీ విల్ బీ దేర్ ఫర్ ఎవర్, రైట్? నౌ వన్స్ వీ లీవ్ దిస్ ఎర్త్, రైట్? మనం ఎప్పుడైతే యేసుప్రభువుని అంగీకరిస్తామో మనం తన బిడ్డలుగా అవుతాము, రైట్? అంతేకాకుండా మనం ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు కూడా ఆయనతో పాటు మనం పరలోక రాజ్యంలో ఉండేవారంగా ఉంటాం. సో యుగయుగముల సంబంధం. అందుకే ఈ ప్రేమ ఏంటంటిది శాశ్వతమైన ప్రేమ, రైట్? ఇది యుగయుగములు మనము తండ్రితో ఉండేవారంగా ఉంటాం. అయితే ఎవరైతే చచ్చిన వారు ఏ విధంగా ఉన్నారు, ఆ సంబంధం లేని వారుగా ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ లోకం వదులుతారో వారికి అటువంటి సంబంధం లేని వారుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలుగా ఉన్నామో ఏమంటున్నాడు దేవుడు, మనము ఆయనతో పాటు ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇట్ విల్ గో ఫర్ ఎవర్, దట్ ఫెలోషిప్ విల్ గో ఫర్ ఎవర్, విల్ బీ విత్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో అటువంటి రిలేషన్ మనం కలిగి ఉంటాం. సో ఈ లోకం విడిచిన తర్వాత ఆయన మళ్ళా వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం పరలోక రాజ్యంలో ఉంటాం, ఆయన బిడ్డలుగా ఉంటాం, ఆయనతో పాటు ఆ రిలేషన్ మనం కలిగి ఉంటాం. సో దట్స్ అ ప్రివిలేజ్ అండ్ విల్ బీ ఇన్ హెవెన్ విత్ హిమ్. సో దట్స్ అనదర్ ప్రివిలేజ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్, రైట్? సో ఆల్ దిస్ ప్రివిలేజెస్, దర్ ఆర్ సో మెనీ ప్రివిలేజెస్, వీఆర్ గోయింగ్ టు వర్షిప్ హిమ్. ఆయన సన్నిధిలో ఆయనని ఆరాధించే వారంగా ఉంటాం. ఇక్కడ వచ్చి మనం కొన్ని పాటలు పాడుతున్నాం, వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నాం, కానీ పరలోక రాజ్యంలో ఆయన సమూహంలో ఆయన ముఖామిగా ఆయనని ఆరాధించే వారంగా ఉంటాం. అంతేకాకుండా పరలోకంలో ఆయనని ఎదురుగా, ఇప్పుడు మనం ఎదురుగా ఉండి ఎట్లా చూస్తున్నామో ఆ విధంగా దేవుని మనం ఎదురుగా ఉండి ఆయన చూసి ఆయనతో పాటు మనము ఆ యొక్క సంబంధం కలిగి ఉండేవారంగా ఉంటాం. ఈ విధంగా ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అది ఏ విధంగా సాధ్యమైందంటే దేవుని యొక్క ప్రేమ వల్ల. సో దేవుని యొక్క ప్రేమ లోతు ఏంటిది, ఇట్ వెంట్ డీప్ ఇన్ టు ద డెత్ పిట్ అండ్ ఇట్ ఈస్ లిఫ్టెడ్ అప్. దేవుని యొక్క ప్రేమ యొక్క హైట్ ఏంటిది, ఇట్ టుక్ us టు హెవెన్, పరలోక రాజ్యం. ఇప్పుడు మూడోదిగా దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు, రైట్? లెంత్ ఏంటిదో చూద్దాం, పొడవు ఎంతో చూద్దాం, దేవుని యొక్క ప్రేమ యొక్క పొడవు. సో లెట్స్ లుక్ ఎట్ సేమ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 చూద్దాం. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 7, చాప్టర్ 1 verse 4 చూడండి ఎవరైనా. ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 4 ఎట్లనగా తన ప్రేణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమను కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషిమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. తన ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయిందంట, జగత్తు పునాది వేయక ముందే, రైట్? ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. దట్స్ ద స్టార్టింగ్ పాయింట్. అంటే బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, రైట్? సో బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే ఈ లోకం యొక్క ఫౌండేషన్ ఎక్కడుంది, జెనసిస్ చాప్టర్ 1 verse 1 ఏముంటుంది, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. సో దట్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ దిస్ వరల్డ్, రైట్?
అండ్ వేర్ దిస్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 1 ఏముంటుంది, అప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చును, పాత ఆకాశము పాత భూమి గతించును. చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు, రెవల్యూషన్ చాప్టర్ 21 verse 1. సో ఈ యొక్క లోకానికి దెర్ ఇస్ అ టైం ఫ్రేమ్, దెర్ ఇస్ అ టైం ఫ్రేమ్. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. చాలు సిస్టర్. కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చినప్పుడు ఏంటంటే పాత ఆకాశము పాత భూమి అది గతించినంట. సో ద ఎర్త్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ అకార్డింగ్ టు ద బైబుల్ ఇట్ హ్యాస్ ఎ టైమ్ లైన్, రైట్? దెర్ ఇస్ అ స్టార్టింగ్ పాయింట్, దెర్ ఇస్ ఎ ఎండ్ పాయింట్ ఫర్ దిస్ టైమ్ లైన్. సో అయితే దేవుడు ఏమంటున్నాడు, దేవుని ప్రేమ ఎక్కడంట, భూమి పునాది వేయకముందే ఆయన మనము ఈ టైంలో రైట్ పుడతాము, ఈ టైంలో ఇక్కడ ఉంటాము అని ఎరిగిన దేవుడు మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. సో ఆయన ప్రేమ ఎక్కడ ఎండ్ అవుతుందంట, భూమి గతించిన తర్వాత, రైట్? ఇట్ గోస్. లెట్స్ లుక్ ఎట్ సెకండ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 7 చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. సో ఇది ఈ భూమి ఆకాశము పోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఆయన మనల్ని ఆయనతో పాటు కూర్చుండబెట్టినాడు అనమాట. సో ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తే ఐ థింక్ గాడ్ ఈజ్ హోల్డింగ్ దిస్ వరల్డ్, రైట్, ఎండ్ టు ఎండ్. ఇట్స్ లైక్ ఏ బ్రెడ్ ప్యాకెట్, రైట్? మీకు బ్రెడ్ ప్యాకెట్ రైట్ మనం కొంటాం కదా. సో బ్రెడ్ ప్యాకెట్లో ఏముంటుంది, స్లైసెస్ ఉంటాయి, అన్ని స్లైసెస్ ఉంటాయి, రైట్? ఈరోజు హెచ్ఈబీకి వెళ్ళినప్పుడు ద ఫ్రెష్లీ మేడ్ ఎ బ్రెడ్ అండ్ దెన్ వాళ్ళు ఆ మెషిన్లో పెట్టి స్లైసెస్ చేస్తున్నారు అనమాట. సో దెన్ దే కవర్ చేసి పెడుతున్నారు. సో ఇఫ్ యూ టేక్ ఏ బ్రెడ్ ప్యాకెట్ ఎండ్ టు ఎండ్ మనం పట్టుకున్నట్లయితే ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ భూమి ఎండ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆయన ఆ విధంగా పట్టుకునేవాడుగా ఉన్నాడు, రైట్? వెన్ వీ లుక్ ఎట్ ఇట్ వీ నో వాట్ ఈస్ ద బిగినింగ్ అండ్ వాట్ ఈస్ ద ఎండ్, రైట్? అయితే అదేవిధంగా దేవుడు కూడా స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఆయనకి తెలిసిన వాడుగా ఉన్నాడు. అయితే మనం ఎక్కడున్నాం? మనం వన్ ఆఫ్ ద స్లైస్లో ఉన్నాం, రైట్? ఈచ్ స్లైస్ మేబీ లెట్స్ టేక్ 1000 years 2000 years వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? వీఆర్ వన్ ఆఫ్ ద స్లైస్, రైట్? ఈ టైమ్ లైన్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్, రైట్? దెర్ ఇస్ అ టైమ్ లైన్. వీ కెన్ నో ద హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2025 August 4th at 12 o'clock ఎక్కడున్నామంటే we can locate, right? So we know the time and we know the location. So these two parameters help us to find out where the person is at a particular time or a place. So that's how we know. But in the future we don't know, but God knows because he was holding end to end. So మనకి పాస్ట్ ఏంటో మనకు తెలుసు, కానీ దేవుడికి మన ఫ్యూచర్ ఏంటో ఆయనకు తెలిసిన వాడుగా ఉన్నాడు, రైట్? దట్స్ హౌ హీ లవ్డ్, హీ నోస్ ఇట్. సో హీ నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, హీ నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ in 10 years from now, right? He knows what's going to happen at the end of this world. So God knows everything. In spite of that, Bible says that he loves us before the foundation of the world, and his love extends to end of the foundation of the world. So his love is from eternity past to eternity future. అటువంటి గొప్ప ప్రేమ దేవుడు చూపించేవాడుగా ఉన్నాడు. సో ఇప్పుడు బైబిల్ ప్రకారం మనం ఎక్కడున్నాం? కృపాయుగంలో ఉన్నాం, రైట్? ఈ యుగంలో దేవుడు ఏం చేస్తున్నాడు, మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని అడిగితే దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. సో ఒక దినాన్న ఈ కృపాయుగము ఇట్స్ గోయింగ్ టు క్లోజ్, ఇట్స్ గోయింగ్ టు ఎండ్. అండ్ యేసు ప్రభు మరలా ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయనను ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యం తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. తర్వాత 7 years of tribulation on this earth, రైట్? 7 సంవత్సరాల మహాశ్రమలు జరగబోతున్నాయి. తర్వాత మరలా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి 1000 years ఆయన ఈ భూమిని పాలించేవాడుగా ఉన్నాడు. ఆఫ్టర్ 1000 years then Revelation chapter 21 and chapter 22 starts. So that then we'll go into eternity, right? In his state, eternity దేవుని సన్నిధిలో మనము ఉండేవరంగా ఉంటాం. సో అది దేవుని యొక్క ప్రణాళిక. సో హీ నోస్ ఎవ్రీథింగ్, హీ నోస్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. నీ జీవితం నా జీవితం ఏంటో తెలుసు, మన హృదయాల్లో ఏముందో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మనము దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఏది కూడా దాచలేం కదా. మనము వీ కెనాట్ బి హిపోక్రైట్స్, రైట్? మేబీ వీ కెన్ డిసీవ్. I can deceive my wife, I can deceive my children, right? I can deceive anybody, right? But I cannot deceive God because he knows what is there deep in my heart. So we need to be careful, we need to set right. మన తప్పులు మన పాపాలు క్షమించబడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం దేవుని సన్నిధిలో సరిగా ఉన్నట్లయితే అది మనకి మేలు. సో హౌ డీప్ is his love? It went into the death bed. How high is his love? It went into heaven. How long is love? It started in eternity past and in eternity future, but that means there is no end and
స్టార్టింగ్ పాయింట్ ఫర్ హిస్ లవ్. సో ఆయన ప్రేమ యొక్క వెడల్పు, రైట్, చివరిగా ఏముంది, వెడల్పు ఏంటిదో ఉంది. వెడల్పు ఏంటంటే, సో ఇట్ కెన్ టేక్ ఎనీబడి, ఎవ్రీబడి, రైట్, ఎటువంటి వ్యక్తినైనా కూడా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ తీసుకునేదిగా ఉంది, రైట్. ఎంతమందిని చంపిన వారినైనా సరే, రైట్, దేర్ ఆర్ సో మెనీ మర్డరర్స్, రైట్, టుడే దే యాక్సెప్టెడ్ క్రైస్ట్, దే లైఫ్స్ ఇస్ చేంజ్డ్, దే బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, రైట్. ఎటువంటి వ్యక్తి అయినా సరే, రైట్, ఎదర్ ఇట్స్ ఎన్ ఇండియన్, ఆఫ్రికన్, అమెరికన్, రైట్, ఆర్ ఎనీ క్యాస్ట్, రైట్, ఆర్ ఎనీ క్రీడ్, ఎనీ వెల్దీ ఆర్ పూర్ పీపుల్, ఆర్ మర్డరర్, లయర్, చీటర్, రైట్, గాడ్ కెన్ టేక్ ఇట్ ఇన్, గాడ్ కెన్ ఫర్గివ్. దట్స్ హిస్ లవ్, దట్స్ హిస్ గ్రేట్ లవ్, రైట్. అంత గొప్ప ప్రేమ ఆయన చూపించిన వాడుగా ఉన్నాడు. సో ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది మన జ్ఞానానికి మించిన ప్రేమ, రైట్. అది ఎంత లోతు, ఈ లోకం కన్నా కిందకి వెళ్ళినది, రైట్. ఎంత హైటు, ఈ లోకం కన్నా ఎత్తైనది, పరలోకానికి రీచింది. అది ఎంత వెడల్పు, ఈ లోకానికి దాటింది, రైట్. అండ్ ఇట్ కెన్ టేక్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. సో దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్, అది దేవుని ప్రేమ. ఈ ప్రేమ మనం రుచి చూచి అనుభవించి ఇతరుల పట్ల మనం చూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రేమను తెలుసుకుందాం. సో ప్రేమను ఏ విధంగా మనము చూపించాలి, దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఆయన చూపిస్తున్నాడో ఆయనే మనకు చెప్పినాడు. కాబట్టి మనం క్లుప్తంగా ఇది చూసుకొని దెన్ విల్ క్లోజ్. అది చూడండి, ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 24 and 25 చూద్దాం. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా చదవచ్చు. భార్యలకు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుటి దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకునేను. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, దేవుని ప్రేమ ఆయన ఏ విధంగా అయితే సంఘాన్ని ప్రేమించాడో, సంఘాన్ని ప్రేమించినప్పుడు ఏం చేస్తున్నాడు, సంఘాన్ని ప్రేమిస్తున్నానని మాటలే చెప్పలేదు కదా. ఆయన ఏం చేశాడు, ప్రేమించడానికి రుజువేంటి, ఆయన సంఘాన్ని గురించి శ్రమలు అనుభవించినాడు, సంఘం గురించి తన ప్రాణాన్ని పెట్టినాడు, తన సంఘం యొక్క పాపాలని క్షమించడానికి తన శిలువలో మరణించిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఏం చేస్తున్నాడు, సంఘం యొక్క పాపాలన్నీ క్షమించిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా సంఘాన్ని ఏం చేస్తున్నాడు, ఈ లిఫ్టెడ్ అస్ అప్, రైట్. ఆయన మనల్ని ఆ యొక్క జిగట మనలోంచి, ఆ యొక్క డెత్ పిట్ నుంచి ఆయన లేపిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం ఏం చేయాలంట, మనం వైఫ్ అండ్ హస్బెండ్, రైట్, యాజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్, ఇఫ్ యూ ఐ రియలీ లవ్ అండ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్, వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు సఫర్ ఫర్ ఈచ్ అదర్ కదా. యేసు ప్రభు ఏ విధంగా అయితే సంఘం గురించి శ్రమ పడినాడో ఆ విధంగా మన వైఫ్ గురించి, మన హస్బెండ్ గురించి వీ నీడ్ టు సఫర్ ఫర్ ఈచ్ అదర్. వెన్ దే ఆర్ గోయింగ్ త్రూ ప్రాబ్లమ్స్, రైట్, వీ నీడ్ టు గో త్రూ ఇట్, రైట్. వెన్ అవర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ త్రూ ప్రాబ్లమ్స్, వీ నీడ్ టు గో త్రూ ఇట్. మనం వారి గురించి శ్రమ పడే వారంగా ఉండాలి, రైట్. ఎప్పుడైతే హస్బెండ్ కానీ వైఫ్ కానీ, రైట్, ఏ విషయాలైనా సరిగా లేకపోతే మనం ఏం చేయాలి, క్షమించాలి, కోపపడకూడదు, రైట్, ఆర్గ్యూ చేయకూడదు, రైట్, ఇతరులని ద్వేషించుకోకూడదు, రైట్. నిజంగా దేవుని ప్రేమ ఉన్నట్లయితే యేసు ప్రభు ఏం చేసినాడు, ఎంత గొప్ప పాపులైన మనల్ని ఆయన క్షమించి శుద్ధీకరించి తన బిడ్డలుగా చేసుకున్నాడు కదా, మనల్ని లేవనెత్తాడు, మనం క్షమించినాడు. అయితే ఆ ప్రేమ నువ్వు నేను కలిగి ఉంటే మనం ఏం చేయాలా, క్షమించాలి, మన వైఫ్ని, హస్బెండ్ని క్షమించే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఏం చేసినట్టు తర్వాత దేవుడు హీ లిఫ్టెడ్ అస్ అప్, రైట్. అదేవిధంగా వైఫ్, హస్బెండ్, రైట్, దే నీడ్ టు లిఫ్ట్ ఈచ్ అదర్, ఎంకరేజ్ ఈచ్ అదర్, అప్హోల్డ్ ఈచ్ అదర్, రైట్. సో దట్స్ వాట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ అస్, రైట్. దేవుడు మనల్ని ఈ లోకంలో తన ప్రేమను ఎందుకు చూపిస్తున్నాడంటే, మొదటగా మన కుటుంబాల్లో మన ప్రేమను చూపించాలి, రైట్. మన కుటుంబాలు స్ట్రాంగ్గా ఉండాలి, మన కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందం ఉండాలి మన కుటుంబాల్లో, రైట్. దెర్ షుడ్ బి అ ప్రోగ్రెస్, రైట్. వెన్ వీ రైజ్ అవర్ చిల్డ్రన్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు అవర్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంతేకాకుండా చూద్దాం, Romans 15:1 ఎవరైనా తీసుకొని చదవండి. మనం ఒకరినొకరు, రైట్, సహోదర సహోదరులుగా, రైట్, యాజ్ అ గ్రూప్ ఆఫ్ బాడీ ఆఫ్ బిలీవర్స్, ఒక సంఘంలో ఉన్నటువంటి సహోదర సహోదరులు ఏం చేయాలంటే ఒకరినొకరు హెచ్చించుకోవాలి, రైట్. ఒకరినొకరు ఎంకరేజ్ చేయాలి, ఒకరినొకరు లిఫ్ట్ చేయాలి. ఎవరైనా చదువు తీసుకొని చదువు. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకై బద్ధులమై ఉన్నాము. యా, సో ఒకరినొకరు ఎంకరేజ్ చేయాలి, రైట్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ వీక్ పీపుల్, రైట్. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, ఇద్దరిని పెట్టినాడు, రైట్, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఇన్ గ్రూప్ ఆఫ్ చర్చ్లో గ్రూప్ ఆఫ్ బిలీవర్స్, దే ఆర్ మోర్ దెన్ వన్, రైట్. సో ఒకరు వీక్గా ఉన్నప్పుడు ఇంకొకరు లేపాలి, రైట్. ఒకరు పడిపోతున్నప్పుడు ఇంకొకరు లేపాలి, రైట్. ఆ విధంగా ఇంట్లో ఉండాలి, ఇంకా సంఘంలో ఉండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, రైట్. ఒకరినొకరిని ఆదరించుకోవాలి, ఒకరి గురించి ప్రార్థన చేయాలి, ప్రేమించుకోవాలి, రైట్. ఒకరినొకరు లేపాలి, సంఘంలో
యాజ్ అ బ్రదర్ అండ్ సిస్టర్, రైట్, తోటి సహోదర సహోదరులుగా ఇతరులని మనకు వారి గురించి ప్రార్థించాలి, వారిని మనము అటువంటి ప్రేమలో మనం చూడాలి, రైట్. దట్స్ ద మెయిన్ థింగ్, రైట్. ఇఫ్ యూ అండ్ ఐ నో ద లవ్ ఆఫ్ గాడ్, వీ షుడ్ లవ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రైట్. మనకి ద్వేషం ఉండకూడదు, మనకి కోపం ఉండకూడదు, క్షమాపణ ఉండాలి. అప్పుడే మనం దేవుడిలో ఎదగగలం, రైట్. అప్పుడే మనం మెచ్యూర్డ్గా ఉండగలుగుతాం, రైట్. అటువంటి ప్రేమ నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక 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 ఎగ్జాంపుల్ చెప్పి నేను ఐ విల్ క్లోజ్. సో ఒక వ్యక్తి తన బిడ్డల్ని ఏం చేసినాడు, హీ వాజ్ అ ట్రైన్ ట్రాక్స్ మీద పనిచేసేవాడు అనమాట. తన సమ్మర్లో ఉన్నప్పుడు తన బాబు ఏం చేసినాడు, ఆయన కూడా వచ్చినాడు, నేను కూడా వస్తాను, నాకు స్కూల్ లేదు అంటే వచ్చాడు. వచ్చి హీ వాజ్ ప్లేయింగ్ ఆన్ ద ట్రాక్స్. అప్పుడే ట్రైన్ వస్తూ ఉంది. సో ట్రైన్ వస్తూ ఉంది. సో హీ నీడ్ టు మూవ్ ద ట్రాక్ ఫర్ ద ట్రైన్ టు గో దిస్ ఇస్ అ రియల్ స్టోరీ. ఆ ట్రైన్లో పక్కన ట్రాక్లో వెళ్ళాలన్నమాట. సో ఆ వ్యక్తి, ఆ బాబు ఏం చేస్తున్నాడు, ఆ ట్రాక్స్ మీద ఆడుకుంటున్నాడు. ఆయన చూసి ఆ పిలవడానికి టైం లేదు, రైట్. ట్రైన్ వచ్చేస్తూ ఉంది. అది కానీ జరపకపోతే ఆ ట్రైన్ ఏమవుతుంది, ట్రైన్ పడిపోతుంది. అది జరిపితే పిల్లవాడు చనిపోతాడు. నౌ హీ ఈజ్ ఇన్ ద డైలమా, రైట్, వాట్ టు డూ, రైట్. తన కుమారుని కాపాడుకోవాలా, లేకుంటే ట్రైన్లో ఉన్న వాళ్ళని కాపాడాలి. సో చివరిగా ఆయన ఏం చేశాడంటే తన కుమారుని బదులుగా ఆ ట్రైన్లో వాళ్ళని కాపాడినాడు. ఆ ట్రాక్ని మూవ్ చేసినాడు. ట్రాక్ ఏమైంది, వెళ్ళిపోయింది. అది తన కుమారుని నుంచి వెళ్ళిపోయింది, రైట్. సో ఇటువంటి ప్రేమ దేవుడు నీ పట్ల నా పట్ల చూపించినాడు. మనల్ని రక్షించడానికి ఆయన పరలోకంలోంచి తన కుమారుని పంపించి ఆయన గురించి ఆయన శిలువలో మరణించినాడు. తద్వారా మనమందరం కూడా రక్షణ పొందాలని, మనమందరం కూడా ఆ యొక్క డెత్ పిట్ నుంచి లేపబడాలని, ఆ యొక్క దేవునితో సంబంధం కలిగి ఉండాలని, ఆ ప్రేమను రుచి చూసి ఇతరులకి పంచాలని దేవుడి ఆశ ఉంది. అది ఎప్పుడు మనం పంచగలుగుతామంటే ఎప్పుడైతే మనము ఆయన బిడ్డలుగా అవుతామో అప్పుడు మనము ఆ ప్రేమని పంచేవరంగా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఏంటిది, ఎంతో లోతు, రైట్. ఇట్ వెంట్ ఇన్ టు ద డెత్ పిట్. ఇట్స్ సో హై, ఇట్ రీచెస్ హెవెన్, రైట్. ఇట్స్ లెంత్ ఈస్ ఫ్రమ్ ఇటర్నిటీ పాస్ట్ టు eternity future, and it can take anybody and everybody. So if you want to experience this love, right, you just need to come to Jesus, that's it, right, and believe on him. Then God can give this love to you. ఈ అగాపే ప్రేమ, రైట్, ఇచ్చే ప్రేమ, పుచ్చుకునే ప్రేమ కాదు కదా, తీసుకునే ప్రేమ కాదు, ఇచ్చే ప్రేమ. అది మనకందరికీ దేవుడు ఇవ్వాలని దేవుని ఆశిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. ప్రార్థన చేసుకుందాం.